అందరికీ నమస్కారం. నిన్నటి దినం కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ చేస్తూ ఉంటే కడప 2 టౌన్ లిమిట్స్లో అయేషా నగర్లో కడప 2 టౌన్ సిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు ఈ షాకీర్ అలీ, సుబాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులేమాన్ అనే 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెటు, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తరువాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు, ఒక రాబరీ చేయడానికి. ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే గిన మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏమరా అంటే ఈ షాకీర్ అలీ, సుబాన్ అలీ అనే వాళ్ళు ఇక్కడ ఈ జమీల్ అనే అతన్ని సెలూన్లో వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్. ఆ జమీల్ ఈ మధ్యనే కువైట్కు వెళ్ళాడు. ఇంట్లో వారి ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మేనల్లుడు ఉంటాడు. ఇంకొకటి ఏమరా అంటే దీని బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం లావిష్నెస్, రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా, ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా, దీనికి ఏం చేయాలా అని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ, ఈ బుర్కాలు కానీ ఇవన్నీ వేసుకుంటాడు. దీంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని, జావేద్ అని ఒకతను ఉన్నాడు, A3. ఇతను ఆల్రెడీ ఇతని మీద ఉత్తరప్రదేశ్లో 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇతను స్కెచ్ గీస్తాడు, ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే గిన మనము ఈజీగా డబ్బు దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు. కాబట్టి ఈ కత్తులు కూడా 4 రెడీగా పెట్టుకుంటారు. ఈ బుర్కాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు, వెనకాల నుంచి వీళ్ళు కారం పొడి అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు, గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమి, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అయేషా నగర్లో నిన్న ఈ సాయంకాలం 2 టౌన్ సిఐ ప్రసాదరావు గారు, అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్వహించినారు.